దేశంలో రైల్వేలు అంటే సామాన్య ప్రజల జీవన విధానంలో ఒక భాగంగా మారిపోయాయి. రోజుకు లక్షలాది మంది ప్రయాణించే రైళ్లలో ప్రతి ఒక్కరిని స్టేషన్ కి రాగానే ఆపి టికెట్ తనిఖీ చేయడం ఎందుకు జరగదు? అదే విమానాశ్రయాల్లో అయితే ఎలా ప్రయాణికుడు గేట్ కి ముందే చెక్ అవుతాడో అలాంటిదే రైల్వేలో ఎందుకు ఉండదు? దీని వెనుక చాలా చరిత్ర ఉంది, చాలా లాజిక్స్ కూడా ఉన్నాయి. ఉదాహరణకి మనం ఎయిర్పోర్ట్ కు వెళ్ళినప్పుడు అక్కడ భద్రతా తనిఖీలు, టికెట్ తనిఖీ, ఐడి వెరిఫికేషన్ ఇలా ఒక్కొక్క దశను దాటి చివరికి బోర్డింగ్ గేట్ కు చేరతాం. ఇది అంత కఠినంగా ఎందుకు అంటే ఎయిర్ ట్రావెల్లో భద్రత ఒక కీలక అంశం. అంతేకాదు, రోజుకు వందల మంది మాత్రమే ప్రయాణించే విమానాశ్రయాలు ప్రతి ఒక్కరిని తనిఖీ చేయడం సులువు. కానీ రైల్వేలు అవి విస్తారమైనవి, వేల సంఖ్యలో స్టేషన్లు, కోట్లలో ప్రయాణికులు. అలాంటప్పుడు ప్రతి ఒక్కరిని స్టేషన్ కి ప్రవేశించే దగ్గర తనిఖీ చేయడం లాజిస్టిక్స్ పరంగా అసాధ్యం. అందుకే మన రైల్వేలు ప్లాట్ఫారం టికెట్ అనే ఒక ప్రత్యేక వ్యవస్థను ప్రవేశపెట్టాయి. ప్లాట్ఫారం టికెట్ అనేది ఒక ప్రయాణ టికెట్ కాదు, ఇది కేవలం స్టేషన్ లోకి, ప్రత్యేకంగా చెప్పాలంటే ప్లాట్ఫారం ప్రాంతంలోకి ప్రవేశించడానికి మాత్రమే అనుమతి ఇస్తుంది. అంటే మీరు ఎవరినైనా గుడ్ బై చెప్పేందుకు రావచ్చు, లేక స్వాగతించేందుకు రావచ్చు. మీ స్నేహితుడు, బంధువు రైలు ఎక్కుతుంటే మీరు అడ్డగాలి మాటలు చెప్పడానికి కూడా ఈ టికెట్ వాడొచ్చు. ఇదే కాకుండా ట్రైన్లను గమనించడంలో ఆసక్తి ఉన్న రైల్ ఫ్యాన్స్ కి, ట్రైన్ స్పాటర్లకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇప్పుడు వస్తాం చరిత్ర వైపు. 19వ శతాబ్దంలో మొదటి ప్లాట్ఫారం టికెట్ వచ్చినట్లు ఆధారాలు చూపుతున్నాయి. ఆ రోజుల్లో రైళ్లలో ఇప్పటిలాగా అంతర్గత మార్గాలు ఉండవు కనుక టికెట్లను తనిఖీ చేయాలంటే కండక్టర్లు రైలు బయట నుంచి తిరగాల్సి వచ్చేది. ఇలా తిరుగుతూ అనేక ప్రమాదాలు జరిగేవి. మరెన్నో రైలు ప్రమాదాలకు ఇదే కారణమయ్యేది. అందుకే అప్పటి రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు, ట్రైన్ ఎక్కే ముందు టికెట్ చెక్ చేయాలని. స్టేషన్ లోనే టికెట్ చెక్ చేయడం ప్రారంభించారు. ఆ సమయంలో ఎవరు ట్రైన్ ఎక్కబోతున్నారు, ఎవరు కేవలం ప్లాట్ఫారం లోకి వస్తున్నారో చెక్ చేయడానికి ప్లాట్ఫారం టికెట్లు అనివార్యమయ్యాయి. అయితే కాలక్రమేణా రైళ్ల నిర్మాణ శైలిలో మార్పులు వచ్చాయి. కొత్త ట్రైన్లు అంతర్గత మార్గాలతో వచ్చాయి. ఒక కోచ్ నుంచి ఇంకో కోచ్ కు కండక్టర్ వెళ్ళగలిగే విధంగా మారాయి. దాంతో బయట తిరిగే టికెట్ తనిఖీ చేయాల్సిన అవసరం పోయింది. పైగా రైళ్లు వేగంగా ప్రయాణించడంతో స్టేషన్ లో తనిఖీ చేయడం కన్నా ట్రైన్లోనే చెక్ చేయడం అనుకూలంగా మారింది. దాంతో చాలా దేశాల్లో ప్లాట్ఫారం టికెట్లు దాదాపుగా మాయమయ్యాయి. కానీ భారత్ లో మాత్రం ఇవి ఇంకా అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద స్టేషన్లలో భద్రతా పరంగా కొంత కట్టుదిట్టమైన పద్ధతిని అనుసరించాలంటే ప్లాట్ఫారం టికెట్లదే పాత్ర. ఇక ఆసక్తికరమైన విషయం ఏంటంటే పలు స్టేషన్లలో రద్దీ సమయాల్లో ఉదయం, సాయంత్రం పిక్ అవర్ లో కూడా ప్లాట్ఫారం టికెట్లు ఇవ్వడం ఆపేస్తారు. ఎందుకంటే ప్రయాణికులే గుంపులుగా ఉండే పరిస్థితుల్లో బయట వాళ్లను అనుమతిస్తే ఇబ్బంది అవుతుంది. ఆ సమయాల్లో స్టేషన్ లోకి రావాలంటే మీ వద్ద ప్రయాణ టికెట్ తప్పనిసరిగా ఉండాలి. ఇంకొక విషయాన్ని మనం మర్చిపోకూడదు, రైల్వేలు సామాన్యుల ప్రయాణ మాధ్యమం ఎక్కువ ఖర్చులు పెట్టకుండా ప్రజల ప్రయాణాన్ని సులభతరం చేయడమే ప్రధాన లక్ష్యం. స్టేషన్ గేట్ల దగ్గర టికెట్ చెక్ చేయడం మొదలు పెడితే అదనపు సిబ్బంది, భద్రతా ఏర్పాట్లు, సమయం ఇవన్నీ అవసరం అవుతాయి. ఇది ప్రభుత్వానికి అదనపు భారం. అందుకే మన దేశంలో రైలు టికెట్ తనిఖీ ట్రైన్ లోపలే జరుగుతుంది. విమానాశ్రయాలు ఖరీదైనవి, అందులో భద్రత మొదలైనవి ప్రయాణ ధరల్లో భాగంగా వసూలు చేయవచ్చు. కానీ రైల్వేలో అది సాధ్యం కాదు. పైగా ప్రతి చిన్న రైలు స్టేషన్లలోనూ ఎలాంటి భద్రతా గేట్లు పెట్టాలన్నా ఖర్చు అవుతుంది. ఆ ఖర్చు ప్రయాణికులకే పడుతుంది. కనుక ప్రయాణ నిబంధనను ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండేలా రూపొందించడం జరిగింది. అలాంటి ఆసక్తికరమైన విషయాలు మీకు నచ్చితే తప్పకుండా మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియచేయండి.